దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలానగా ఆకాశమందు ఉన్నవి కానీ, భూమి అందు ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సమస్తమును ఆయన యందు సృజింపబడెను. సమస్తమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను అని గ్రంథకర్త అయిన పౌలు గారు చెప్తున్నారు. మనము కీర్తనలు అంటాడు, మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము అంటాడు. మనంతటా మనము సృజించబడలేదు కనుక ఆ మాట ఏంటంటే, మనంతటా మనం ఉద్భవించలేదు, మనం ఏదో అకారణంగా మనం పుట్టలేదు, మనంతటా మనమే నిర్మింపబడలేదు. కానీ దేవుడు నిన్ను నన్ను సృష్టికర్త సృష్టించాడు. కానీ మనిషి ఏం చేస్తాడు అంటే, దేవుణ్ణి సృష్టించుకొని ఆ దేవుడికి నమస్కారం చేస్తాడు. అసలు సత్యాన్ని పక్కకు పెట్టి దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వివిధమైన తంత్రములను కల్పించుకొనిచు వారు దేవుడికి దూరం అయిపోతారు. వారికి వివిధమైన ఉపాయాలు వారు కల్పించుకుంటారు. దేవుడు సమస్తమును ఆయన ద్వారానే, ఆయన్ని బట్టే, ఆయన మూలంగానే ఈ సృష్టి అంతను సృష్టించాడు. అవి ఇన్ని విధాలుగా నువ్వు ఈ సృష్టిని చూస్తే ఆ సృష్టి నీకు బోధిస్తుంది. ఆ సృష్టిని నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సృష్టిలో ఉన్న కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, లోయలు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, సముద్రం కావచ్చు, సముద్రంలో ఉన్న జీవ జంతువులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటంతటిగా అవి కలగలేదు. అది దేవుడు కలుగు చేసినవి. మనిషి తనంతట తాను పుట్టలేదు, మనిషి తనంతటాను ఉద్భవించలేదు. కానీ ఈ దేవుడు నిన్ను నన్ను చేశాడు కనుక మనం ఈ భూమి మీదకి వచ్చాం. సమస్తమును ఆయన మూలంగానే, సమస్తమును ఆయన ద్వారానే, మనము ఆయన ద్వారానే జీవించుచున్నాం. దేవుడు నిన్ను నన్ను సృష్టించి నీకు నాకు ఏమిచ్చాడంటే, ఆయన జీవించే ఆత్మగా నువ్వు నేను ఉండటానికి నా నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊదారు. ఆయన ఊపిరిని ఊలో ఉంది కాబట్టి నువ్వు జీవించుతున్నావు. ఎప్పుడైతే ఈ ఊపిరి నీళ్ళు ఆగిపోయిందో, చనిపోయాడు అంటారు, తీసుకెళ్ళి కప్పెట్టేసేయండి, చనిపోయాడు కప్పెట్టేసేయండి అని చెప్పి కప్పెట్టేవాళ్ళు కప్పెట్టేస్తారు, తగలెట్టేవాళ్ళు తగలెట్టేస్తారు. కారణం ఏంటి అంటే, నీ జీవము దేవునిది. అది ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిపోయిందో నువ్వు వ్యర్థుడు అయిపోతావు. శరీరం నిష్ఫలమైనది, ఆత్మ జీవించేది. కనుక ఉదయకాలం నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక గొర్రెలు తన స్వరమును, కాపరి స్వరాన్ని వింటాయి. కనుక ఈ ఉదయకాలాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, విను, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన స్వరాన్ని విను. సేవకుడిగా, ఆయన పరిచర్యకుడిగా, ఆయన పరిచారకుడిగా చెప్తున్న మాట, ఆయన యందు విశ్వాసం ఉంచు. సమస్తము ఆయనే, సమస్తము ఆయన మూలంగానే నువ్వు నేను కూడా సృష్టించబడ్డాం. కాబట్టి మనం సృష్టికర్తకు లోబడినట్లయితే సృష్టికర్తకు లోబడుతుంది. సృష్టించబడ్డ మనిషి దేవునికి లోబట్టలేదు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. సృష్టి అంతా కూడా, అటు సముద్రం కావచ్చు, ఆకాశ మండలంలో ఉన్న శక్తులు కావచ్చు, ఈ సృష్టి అంతా దేవునికి లోబడుతూ ఉంటే, మనిషి మాత్రం సృష్టించబడిన నరుడు మాత్రం దేవునికి వ్యతిరేకంగా తన ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ దేవునికి దూరం అయిపోయాడు. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దూరం అయిపోయిన నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి నీకు నాకు మధ్యవర్తిగా అయ్యాడైన. ఆయన చిందించిన రక్తం వల్లే నీకు నాకు పాపక్షమాపణ కలుగుతుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించక నిత్య జీవంలోకి దాటి ఉన్నారు. మనం చనిపోయిన తర్వాత మనం ఆయన సన్నిధికి, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే త్రూ యేసుక్రీస్తుని విశ్వసించి, యేసుక్రీస్తు ద్వారానే మనం ఆయన సన్నిధికి చేరుకోగలం. కనుక యేసుక్రీస్తుని విశ్వసించు. సృష్టి అంతా కూడా ఆయన లేకుండా కలగలేదు కనుక ఆ సృష్టికర్తకు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఈ ఉదయకాలన్నా మీ సహోదరుడిగా ఈ మాటలు చెప్తున్నాను. సహోదరా, సహోదరి, అమ్మ, తల్లి, చెల్లి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిస్తే నువ్వు రక్షించబడతావు.
ఈ ఉదయకాలాన్ని ఒక్కసారి ఆలోచించమని మీ సహోదరుడిగా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.